రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. అప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఐఐసిటి ఏదైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మనకు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో డైరెక్ట్ ఇంటర్వ్యూకి సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా పలు రకాల ఉద్యోగాల భర్తీ అనేది చేయడం జరుగుతుంది. దాదాపుగా 42,000 రూపాయల శాలరీతో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎటువంటి ఫీజు అనేది లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో ఈ నోటిఫికేషన్ మనకు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి విడుదలైన నోటిఫికేషన్. దీనిలో మనకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా 27/11/2024 నాడు ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి. ఆ రోజు మన ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆ టైం లోపల అప్లికేషన్ అనేది డైరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు, జిరాక్స్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనిలో మొదటగా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి 58,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏతోని పిహెచ్డి ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు. అదేవిధంగా రీసెర్చ్ సైంటిస్ట్ 1 నాన్ మెడికల్కి సంబంధించి 56,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంక్లూడింగ్ ద పీజీ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ సీనియర్ ప్రాజెక్ట్ సంబంధించి 42,000 రూపాయల హెచ్ఆర్ఏ తోటి 3 years ఎంఫార్మసీ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ 42,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ, పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ విత్ 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి 42,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ తోటి మనకి ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 42,000 రూపాయల శాలరీ తోటి బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ R&D అడుగుతున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీతోని మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు ఉన్నాయి. 37,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఇంక్లూడింగ్ లెక్చరర్షిప్ ఆర్ వ్యాలిడ్ గేట్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి 35,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఉండాలి. అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్ సంబంధించి 40,600 రూపాయలకు సంబంధించి ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉన్న వాళ్ళకు ఇస్తారు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి ఎంఎస్సీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఫార్మసీ విత్ ఇన్ ఫార్మస్యూటికల్ అనాలైసిస్కి సంబంధించి ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 25,000 రూపాయల హెచ్ఆర్ఏతో మనకు ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీతోని పలు రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీతోనే ఉన్నాయి. ఎంఎస్సీ బయోటెక్నాలజీతో కూడా మనకు లైఫ్ సైన్సెస్, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీతో కూడా ఉద్యోగాలు అంటే ఉన్నాయి. వీటికి సంబంధించి దాదాపుగా ప్రాజెక్ట్ అసోసియేట్లకు అందరికీ దాదాపుగా 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనము కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, దాంతోపాటుగా జిరాక్స్ డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి పోస్టింగ్ అనేది దాదాపుగా 6 సంవత్సరాల వరకు పోస్టింగ్ ఉంటుంది. తర్వాత ఇంకా అవసరం ఉంటే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ సిఎస్ఆర్ ఐఐసిటి అనేది మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ. 27 తారీఖు ఉంది కాబట్టి మనకు సంబంధించి ఆ రోజు ఇంటర్వ్యూ అనేది అటెండ్ కావాల్సి ఉంటుంది. 27 నవంబర్ 2024 నాడు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, పోస్ట్ కోడ్, ఇంటర్వ్యూ నోటిఫికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్టు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కేటగిరీ, ఎనీ రిలేటివ్స్ ఇన్ సిఎస్ఆర్ వాటికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్, సిజిపిఏ పర్సంటేజ్, మార్క్స్కి సంబంధించి సిఎస్ఆర్ యూజీసీ నెట్ గేట్ క్వాలిఫైడా కాదా, వర్క్ ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవన్నీ పెట్టి డిక్లరేషన్ కింద మనం సైన్ చేసి అప్లికేషన్ అనేది ఇంటర్వ్యూ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, దాంతోపాటుగా అన్ని సర్టిఫికెట్లకు సంబంధించి జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్స్ కింద కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.